న్యూస్ ఇన్ డీటెయిల్స్. కేటీఆర్ ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. జూబ్లీహిల్స్ పిఎస్ లో గంటకు పైగా విచారణ కొనసాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ పై సిట్ ప్రశ్నలు సంధిస్తోంది. సిట్ కార్యాలయం దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు ప్రభుత్వ తీరును కూడా హరీష్ రావు తప్పుబట్టారు. డైరెక్షన్ లో కాదు, మీరు చట్ట ప్రకారం దావోస్ నుంచో ఇంకొకరి నుంచో తప్పుడు సూచనలు వాళ్ళిచ్చే ఆదేశాలు పాటించి చట్టాన్ని ఇక కేటీఆర్ ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. జూబ్లీహిల్స్ పిఎస్ లో గంటకు పైగా విచారణ కొనసాగుతుంది. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ అలాగే జూబ్లీహిల్స్ పిఎస్ వద్ద భారీగా బీఆర్ఎస్ శ్రేణులు చేరుకున్నారు. పోలీసులకు మరియు బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం జరుగుతుంది, అలాగే తోపులాటకు జరుగుతోంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పోలీస్ స్టేషన్ వద్ద ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అలాగే పోలీసులు ఏమంటున్నారు, దీనిపైన బీఆర్ఎస్ నాయకులు ఏమైనా స్పందించారా? థ్యాంక్ యూ సాయిరామ్. తెలంగాణలోని సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుని ఈరోజు ఉదయం 11 గంటలకు కేటీఆర్ సిట్ ముందైతే హాజరయ్యారు. అయితే గంట నుంచి కూడా ఏదైతే సిట్ కేటీఆర్ని ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి విచారిస్తుంది. అయితే ముఖ్యంగా ఈరోజు కేటీఆర్ విచారణ ఉన్నదని సందర్భంగా ముఖ్యంగా ఇటు కార్యకర్తలు, అనుచరులు, బీఆర్ఎస్ నేతలు అందరూ కూడా ఇటు జూబ్లీహిల్స్ పిఎస్కి అయితే రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు పోలీసులకు అలాగే ఏదైతే కార్యకర్తల మధ్య కొద్దిగా తోపులాట అయితే జరిగింది. అయితే పోలీసులు వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం అయితే చేశారు. అయితే ముఖ్యంగా ఇప్పటికే పోలీసు అంటే జూబ్లీహిల్స్ పిఎస్ చుట్టూ కూడా పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కేటీఆర్ని గంట నుండి సిట్ విచారణ అయితే చేస్తుంది. బీసీ సజ్జనార్ నేతృత్వంలో ఉన్న సిట్ బృందం ప్రస్తుతం కేటీఆర్ని అయితే విచారిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి అంటే గత 10 ఏళ్లలో అంటే బీఆర్ఎస్ హయాంలో ఉన్న సమయంలోని అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగిందా, అసలు ఫోన్ ట్యాపింగ్కి మీకు ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, అయితే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఇటు శ్రవణ్ రావు అలాగే మరొక పక్క ప్రభాకర్ రావు వీళ్ళకి కేటీఆర్కి ఎటువంటి సంబంధాలు ఉన్నాయనే దానిపై ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. అయితే గతంలో 2 రోజుల క్రితం హరీష్ రావును కూడా విచారించారు. హరీష్ రావును కూడా 7 గంటల పాటు విచారించి చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ కూడా హరీష్ రావు దగ్గర నుంచి అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు కేటీఆర్ కూడా విచారిస్తున్నారు. అయితే ఇంకా మిగిలింది కేసీఆర్ ఒక్కళ్ళే. ఈ కేటీఆర్ విచారణ తదనంతరం కేసీఆర్ కూడా నోటీసులు ఇస్తారా లేదా అనేది అయితే మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి ఇటు ఎస్ఐబిలో పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా గతంలో ఉన్న సిట్ బృందం విచారించింది. ఆ తర్వాత వీసీ సజ్జనార్ నేతృత్వంలోని మరొక సిట్ బృందం కూడా ఏర్పడింది. అయితే అప్పటి నుంచి కూడా ఈ కేసు వేగవంతం పుంజుకుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా శ్రవణ్ రావు, ప్రభాకర్ రావుని విచారించిన తర్వాత వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇటు కేటీఆర్కి నోటీసులు జారీ చేశారు. మొన్న హరీష్ రావు కూడా నోటీసులు జారీ చేశారు. అయితే హరీష్ రావును కూడా 7 గంటల పాటు విచారించి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళు అడిగిన ప్రతి ఒక్కటి కూడా హరీష్ రావు పేపర్ మీద రాసుకున్నారు. అయితే ముఖ్యంగా హరీష్ రావుకి కూడా తన ఫోన్ ట్యాప్ అయిన విషయం కూడా ఇటు సిట్ బృందం హరీష్ రావు కూడా తెలిపింది. అయితే 2018 ఎన్నికల తర్వాత కొన్ని నెలల పాటు హరీష్ రావు ఫోన్ ట్యాప్ అయినట్లు, అలాగే ఏ రోజు ట్యాప్ అయిందో ఆయా డేట్లు కూడా హరీష్ రావుకి అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా హరీష్ రావు అయితే నోట్ అయితే చేసుకున్నారు. అయితే ఇప్పుడు కేటీఆర్ విచారణ కొనసాగుతుంది కాబట్టి ఒకవేళ కేటీఆర్ ఫోన్ కూడా ట్యాప్ అయిందా లేదనేది అయితే మనం మరి కొద్దిసేపట్లో తెలిసిపోతుంది. అయితే ముఖ్యంగా సిట్ అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు కూడా కేటీఆర్ సమాధానాలు చెప్తానంటూనే అలాగే సిట్ను కూడా తను కొన్ని ప్రశ్నలు వేయాలంటూ కూడా ఈరోజు ఉదయం ఏదైతే తెలంగాణ భవన్లో కేటీఆర్ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం టైంపాస్ కోసం ఇలాంటి కేసులన్నీ కూడా పెట్టుకొని కేవలం టైంపాస్ చేస్తున్నట్టు కూడా కేటీఆర్ ఘాటుగానే వ్యాఖ్యానించారు. అయితే ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు, ఫార్ములా ఈ కార్ రేస్ కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, గొర్రెల స్కామ్ కావచ్చు, లేదా మరొకటి ఇలా కావాలని ఈ కేసులన్నీ కూడా టైంపాస్ కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది. 2 ఏళ్ల పాటు ప్రజలకు ఇచ్చిన హామీలేవి నెరవేర్చలేదు, కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నట్టు కూడా ఇటు కేటీఆర్ ఘాటుగానే స్పందించారు. అయితే పోలీసులపై కూడా ఘాటుగానే స్పందించారని చెప్పొచ్చు. ముఖ్యంగా పోలీసుల్లో కొంతమంది పోలీసులు కాంగ్రెస్ ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తున్నారు, వాళ్ళని కూడా మేము వదిలిపెట్టమంటూ కూడా కేటీఆర్ ఘాటుగానే చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు
ఏదైతే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి విచారణ ఇంకా కొనసాగుతుంది కాబట్టి ఈ విచారణలోని కేటీఆర్ ఎటువంటి సమాధానాలు చెప్తారన్నది అయితే మనం వేచి చూడాల్సి ఉంది. అయితే కేటీఆర్ కూడా సిట్ బృందాన్ని కొన్ని ప్రశ్నలు వేస్తానన్నారు. అయితే అసలు ఆ ఫోన్ ట్యాపింగ్కి అలాగే తమ ప్రభుత్వం ఉన్న సమయంలోని ఏం తప్పు చేసిందని కేవలం ఏ ప్రూఫ్స్ లేకుండా ఇలాంటి నోటీసులు ఇచ్చి ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారని సిట్ బృందాన్ని ప్రశ్నించనున్నట్టు కూడా కేటీఆర్ అయితే చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ఆ ఫోన్ ట్యాపింగ్ అంటే ఇప్పుడు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అలాగే అతను ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగానే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పేర్లు కూడా బయటకు ఎత్త వచ్చినాయి. అయితే హరీష్ రావు విచారణ ముగిసింది కాబట్టి ఇప్పుడు కేటీఆర్ విచారణ కూడా కొనసాగుతుంది. అయితే కేటీఆర్ విచారణ కొనసాగిన తర్వాత ముఖ్యంగా మరొకరు అంటే ఇంకా కేసీఆర్, కవిత కూడా గతంలో కొన్ని ఘాట్ వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా తన ఫోన్, తన భర్త ఫోన్లు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాప్ చేసిందంటూ కూడా కవిత చెప్పిన నేపథ్యంలో ఇటు సాక్షులుగా కవితను పిలుస్తారా, లేదంటే ఇటు 160 సిఆర్పిసి కింద ఇటు హరీష్ రావు, కేటీఆర్ నోటీసులు ఇచ్చారు కాబట్టి కేసీఆర్ కూడా 160 సిఆర్పిసి నోటీసులు ఇచ్చి పిలుస్తారా అనేది అయితే ప్రస్తుతం మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈరోజు సాయంత్రం వరకు కూడా కేటీఆర్ విచారణ అయితే కొనసాగుతుంది. ఈ విచారణ తదనంతరం కూడా మరొకసారి మీడియాతో కేటీఆర్ అయితే మాట్లాడతారు. అయితే ఇప్పటికే ఈ కేసు మొత్తం కూడా వితౌట్ ప్రూఫ్స్ అని కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కోసం ప్రభుత్వం చేపిస్తుందంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న మంత్రులు ఏదో ఒక స్కాములు చేస్తున్నారో ఆ స్కామ్కి సంబంధించి బయటకు తీయడం వల్లే తమను ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా కేటీఆర్ అయితే చెప్పడం జరిగింది. సార్ రైట్, థ్యాంక్ యూ కుమార్.